ఏ ముఖ్యమంత్రి ఎంత ఖర్చు పెట్టాడంటే నోరే తెరవలేదే. ఏమయ్యా నేను మాట్లాడేది నీకు వినపడటం లేదా? మీ తిరుపతిలో పోయి మాట్లాడాను, మీ ఊర్లో పోయి మాట్లాడాను, మరి విజయవాడలో మాట్లాడాను, విశాఖపట్నం దాని గురించి మాట్లాడకుండా పోలవరం 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 అమరావతి అమరావతి. నేను పోయి చూశాను అమరావతిని, నాకైతే నవ్వు వచ్చింది. నేనేం మాట్లాడు. చివరిలో రాష్ట్ర విభజన అయిపోయిన తర్వాత నేను ఒక ఫిల్మ్ యాక్ట్రెస్ నా పేరు, నేను నాకు పర్మిషన్ లేదు కాబట్టి చెప్పడం లేదు, నాకు 2 రోజులు నాకు పంపించింది. చదివితే ఎంత తెలివి ఉందా ఈ సినిమా వాళ్ళల్లో. ఆమె ఎన్టీ రామారావుతో నాట్యం చేసింది, మరి లక్కనే నాగేశ్వరరావుతో చేసింది, దసరా బుల్లోడ్లో చేసింది హీరోయిన్గా. మరి ఆ అమ్మ ఒక్క మాట పంపించింది, రాష్ట్ర విభజన కారకులు ఎవరు? ఎవరు? కాంగ్రెస్ పార్టీనా? కాదు. ఆమె చెప్పింది 2 కుటుంబాలు. ఏంటి ఆ 2 కుటుంబాలు? దాంట్లో ఉంది. దీనివల్ల రాష్ట్ర విభజన వల్ల డివైడ్ అండ్ రూల్ అనేది బ్రిటిష్ వాళ్ళ పాలసీ అయితే, డివైడ్ అండ్ ప్రాస్పర్ అనేది ఈ రోజు ఉన్నటువంటి 2 కుటుంబాల ఆలోచన. రాష్ట్ర విభజన వల్ల 1,00,000 కోట్లు సంపాదించుకున్నాడు ఒక ఆయన తెలంగాణలో. రాష్ట్ర విభజన వల్ల 10 సంవత్సరాలు అధికారంలో ఆయన కూడా తెలంగాణలో కూడా 10 సంవత్సరాలు అధికారంలో ఉండి 1,00,000 కోట్లు పైన సంపాదించాడు. ఇక్కడ కూడా ఒక కుటుంబం 1,00,000 కోట్ల రూపాయలు సంపాదించింది 10 సంవత్సరాల అధికారంలో ఉంది. ఈ 2 కుటుంబాల వల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అయిందని ఆ ఫిల్మ్ యాక్ట్రెస్ చెప్పింది. ఆ పేరు నేను చెప్పటం లేదు, మీకు వస్తుంది 1 నిమిషంలో, మీరు చూడండి. దానిపైన మీరు ఏదైనా ప్రశ్న ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నా.